హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజెస్ అండి. ఇవి ప్లెయిన్ బ్లౌజులు మనకి ఇచ్చినప్పుడు ఒక 2-3 లేదంటే 4 వరకు ఒకసారి ఇస్తారనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క బ్లౌజ్ కట్ చేసుకునేసరికి మనకి టైం అనేది ఎక్కువ అయిపోతుందండి. అలా కాకుండా మొత్తం 4 బ్లౌజులు ఒకరివే కాబట్టి ఒకసారి కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకసారి అంటే కొంతమందికి బిగినర్స్కి ఒకసారి కట్ చేయాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది, కొంచెం అటు ఇటు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా నేను ఇప్పుడు చూపించే విధంగా కట్ చేసుకుంటే మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. టైం కూడా చాలా సేవ్ అవుతుంది అన్నమాట. నేనైతే స్టార్టింగ్లో ఒక్కొక్క బ్లౌజ్ కట్ చేసుకునేదాన్ని, దానికి చాలా ఎక్కువ టైం పట్టేసేదండి. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇలాగా అన్ని బ్లౌజులు ఒకేసారి పెట్టేసుకొని, అంటే అన్ని బ్లౌజులు అంటే ఒక 2-3 బ్లౌజెస్ అనమాట. మరీ ఎక్కువ పెట్టినా కానీ సిజర్ కూడా కట్ అవ్వదు. ఇలా మనం నీట్గా ఒకదానిపైన ఒకటి వేసుకొని, దానిపైన నేను ఆల్రెడీ ఒకటి కట్ చేసుకున్నాను, మెజర్మెంట్స్ అవి తీసుకొని ఒక బ్లౌజ్ కట్ చేసుకున్నాను. ఆ బ్లౌజ్తో మనము మొత్తం 3 బ్లౌజెస్ నేను కట్ చేస్తాను అనమాట. నేను 3 వేసుకున్నానండి ఒకేసారి. ఈ కస్టమర్ ఏంటంటే ఒక 4 బ్లౌజెస్ ఇచ్చింది. నేను ఒకటి ఆల్రెడీ ఒకటి కట్ చేసి ఉంచాను. ఇప్పుడు మిగతా 3 నేను ఇలా ఫస్ట్ మనం ఈక్వల్గా పెట్టుకొని ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే నేను టైలరింగ్ ఎలా నేర్చుకున్నాను అని చెప్పి. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అమ్మో టైలరింగ్ ఇంత కష్టమా అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను టైలరింగ్ ఎలా నేర్చుకున్నానంటే, నేను అప్పట్లో జాబ్ చేసేదానండి. జాబ్ చేసేటప్పుడు ఏంటంటే పాప ఉంది, పాప పుట్టిందనమాట. పాప పుట్టిన తర్వాత 5 ఇయర్స్ వరకు నేను జాబ్ చేశాను. కానీ బాబు పుట్టిన తర్వాత నాకు అవ్వలేదండి, ఇంకా రిజైన్ చేస్తాను. ఆ తర్వాత ఏం చేశానంటే, నేను అప్పుడు జాబ్ చేసేటప్పుడే మాకు షిఫ్ట్లు అనమాట, ఏబీ ఉండేవి. అంటే ఏ షిఫ్ట్ 6కి స్టార్ట్ అయ్యి 2కి అయిపోద్ది, ఇంటికి వచ్చేసరికి 3 అవుతుంది అనమాట. బి షిఫ్ట్ అయితే మనకి నేను ఇంటి దగ్గర నుంచి అయితే 1 o'clock వెళ్తాను, ఇంటికి వచ్చేసరికి 11 అయ్యేదన్నమాట. అంటే 1 వరకు, మార్నింగ్ నుంచి 1 వరకు ఖాళీ ఉంటాము. తర్వాత ఏ షిఫ్ట్ అయితే ఏంటంటే మధ్యాహ్నం 3 నుంచి ఇంకా నైట్ వరకు ఇంటి దగ్గరే ఉంటాం కదా. నేను ఆ టైంలో ఏం చేశానంటే యూట్యూబ్లో చూసి స్టిచ్చింగ్ ఎలా చేయాలని చెప్పి నేర్చుకున్నాను. నా దగ్గర మెషిన్ ఉందండి. మెషిన్ ఉండడం వల్ల మెషిన్ ఎలాగో ఉంది కదా, మనము ఒకసారి చూద్దాము. అంటే నా బ్లౌజెస్ ఏంటంటే నేను ఎవరికి ఇచ్చినా సరే నాకు అసలు సరిగ్గా సెట్ అయ్యేవి కావు. అదే నేను నా ఓన్గా నేర్చుకుంటే నేను కుట్టుకోవచ్చు కదా, నాకు నచ్చినట్లు నేను కుట్టుకోవచ్చు కదా అని చెప్పి నేను స్టిచ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ నేనైతే వేస్ట్ అంటే మనకి ఏమైనా బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, ఇలాంటివి ప్లెయిన్వి అవి ఉన్నాయండి నా దగ్గర. అవి ఏంటంటే ఒక బ్లాక్ కలర్ది నేను కుట్టడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే నేను బ్యాక్ పార్ట్ అంటే యూట్యూబ్లో కూడా నేను కొన్ని వందల వీడియోస్ చూసానండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాలి, ఫస్ట్ నేను కంప్లీట్గా బ్యాక్ పార్ట్ కుట్టడం నేర్చుకున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్, అలా ఒక్కొక్కటి నేను నేర్చుకున్నాను అనమాట. అలా ఫస్ట్ నాది ప్లెయిన్ బ్లౌజ్ కుట్టానండి, బ్లాక్ కలర్ది. అది బాగానే సెట్ అయింది. హ్యాండ్స్ దగ్గర అది కొంచెం ఉగ్గులాగా రావడము, స్టార్టింగ్ మనకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అలా మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ సేమ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇంకొకటి కుట్టాను, ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. అదేమైంది, దీనికన్నా కొంచెం బాగా వచ్చింది. అలాగా ఒక్కొక్కటి కుట్టడం స్టార్ట్ చేశాను. తర్వాత లైనింగ్ బ్లౌజులు కుట్టడం స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా డైరెక్ట్గా నావి నేను కుట్టడం స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా డిజైన్స్, మోడల్స్ అన్నీ నా మీద నేనే ప్రయోగం చేసుకునేసరికి
అవైతే మొత్తానికైతే పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకున్నాను. నావి చూసి చాలామంది బాగున్నాయి బ్లౌజులు మావి కూడా కుట్టవా అని చెప్పి చాలామంది కుట్టించుకున్నారు. చాలామంది మా ఫ్రెండ్స్ అది నేను డ్యూటీ చే డ్యూటీకి జాబ్ చేసేటప్పుడే నేను అక్కడ మా ఫ్రెండ్స్వి అది కుట్టడం స్టార్ట్ చేశానన్నమాట. అంటే నేను జాబ్ చేస్తూ నాకు ఖాళీ ఉన్న టైంలో కుట్టేదాన్ని. అలా కుట్టడం వల్ల నాకు ఏమైందంటే అదే ఇప్పుడు నాకు యూజ్ అయిందండి. ఇప్పుడు నేను జాబ్ చేసే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే బాబు ఉన్నాడు, చిన్నవాడు, చిన్న బాబు అనమాట. నాకు ఇంకా జాబ్ చేసే సిచ్యువేషన్ అయితే లేదండి. ఇంటి దగ్గర చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే ఇంక నేను ఏం చేశానంటే జాబ్ మానేసి ఇంట్లోనే ఉండడం ఎందుకు, మా హస్బెండ్ చేస్తారు సూపర్వైజర్, చిన్న జాబ్ అండి అది కూడా. అయితే ఇంక ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి నేను ఇంకా బయట వాళ్ళవి తీసుకొని కుట్టడం స్టార్ట్ చేశాను. అంటే నాకు ఇంట్లో పనులు, బాబుని చూసుకుంటూ కుట్టడంటే టైం అయితే అస్సలు సరిపోవట్లేదు. కానీ అడ్జస్ట్ చేసుకొని నేనైతే కనీసం రోజుకి ఒక్కటి కాకపోయినా 2 రోజులకు ఒకటి అలా కుడుతున్నానండి. అలా కుడుతున్నాను. కుడుతున్నప్పుడే ఏంటంటే నేను అలా నేర్చుకున్నాననమాట. నేను బ్లౌజులు అదే టైలరింగ్ అనేది. ఇంక తర్వాత నేను లాంగ్ ఫ్రాకులు కానీ, చిన్నపిల్లల ఫ్రాకులు కానీ, నా బ్లౌజెస్ కానీ, డిజైనర్ బ్లౌజులు కానీ ఏవైనా కుట్టగలను. ఇప్పుడు మీరు వీడియోస్లో చూడొచ్చు, నేను ఒక్కొక్కటి పెడతానమాట. ఆల్రెడీ కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ పెట్టాను. తర్వాత ఫ్రాకు ఎలా కుట్టాలి, చిన్నపిల్లల ఫ్రాక్స్ నేను కుట్టేవన్నీ నేను వీడియోస్ అయితే పెడుతున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నా వీడియోస్. నేను ఏదైనా సరే యూజ్ఫుల్ వీడియోనే పెడతానండి. ఎవరైనా చూసినా వాళ్ళకి కొంచెమైనా యూజ్ అవ్వాలన్నమాట. అదే నా మెయిన్ మోటో అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా. ఎందుకంటే మనం ఏవేవో పిచ్చి పిచ్చిగా పెట్టి అవి అంటే చూసినా కానీ వాళ్ళు ఎందుకండి యూజ్ లేనిది టైం వేస్ట్ అవుతుంది. అందుకని నేను అలాంటి వీడియోస్ అయితే పెట్టను. ఏదైనా నేను వీడియో పెట్టానంటే అది యూస్ఫుల్గా ఉన్న వీడియోలే నేనైతే పెడతానన్నమాట. ఒకసారి మీరు నా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఒక మెషిన్ కొనుక్కుంటే సరిపోతుంది మనకి. కనీసం మనవి మనం కుట్టుకున్నా సరే మనకి బయట ఇచ్చే పని లేకుండా మనకి ఒక 300 అయినా మిగులుతుంది కదా మన బ్లౌజులకు కానీ. లేదంటే మనం చిరిగిపోయినవి ఏవైనా కుట్టుకోవచ్చు. నైటీలు కుట్టుకోవచ్చు. నైటీలు బయటకి ఇచ్చినా ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఒక్కొక్క దగ్గర ఒక రేటు ఉంటుంది. మా దగ్గర అయితే 40 రూపీస్ అండి నైటీ కుట్టడానికి. అలా అయినా సరే మనకి ఆ డబ్బులైనా మిగులుతాయి కదా. మీరు అలా ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. యూట్యూబ్లోనే చూసి నేర్చుకోవచ్చు. బయటకి ఎక్కడికి వెళ్ళే పని ఉండదు. చాలా యూస్ఫుల్ ఉంటుందండి మన టైలరింగ్ నేర్చుకోవడం వల్ల. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ఎంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా మంచివి పెట్టాలని చెప్పే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట నాకు. ఎందుకంటే ఎవరైనా చూస్తేనే కదండి మనకి చెయ్యాలనిపిస్తుంది ఏదైనా సరే. ఇప్పుడు నాకు ఎక్కువ వ్యూస్, ఎక్కువ లైక్స్ రాకపోవడం వల్ల నాకేంటంటే చేస్తున్నాను. నేనైతే ఆపనండి, కంటిన్యూ చేస్తాను. కాకపోతే కొంచెం నిరాశగా ఉందన్నమాట. ఏంటి ఇంత కష్టపడి పెట్టినా ఎవరు చూడట్లేదు అని చెప్పి కొంచెం ఎప్పటికైనా రీచ్ అవుతానని చెప్పి హోప్తో నేనైతే ఉన్నానండి. మనము ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు దాని మీద మనం హోప్స్ అనేవి పెట్టుకోవాలి. మధ్యలో వదిలేసామంటే అది వేస్ట్ కదా. కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు అయితే నేను ట్రై చేస్తాను. ఇంకా నేను బెటర్గా మంచి వీడియోస్ పెట్టడానికి నేనైతే ట్రై చేస్తానండి. నన్నైతే మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు మాత్రం నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చెయ్యట్లేదు. ఒక్క లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేశారంటే నాకు కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల సపోర్టివ్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.